ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ మిక్సీ ఏదైనా కొనండి 800 నుండి 1000 రూపాయల వరకు తగ్గింపు పొందండి. సహసమర్పణ GRT Stylus. నమస్తే, వెల్కమ్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. కుటుంబంలో అందరూ కలిసి వచ్చి ఆనందంగా పార్టిసిపేట్ చేసి అద్భుతమైన బహుమతులు సొంతం చేసుకునే ఏకైక గేమ్ షో భలే కుటుంబం. ఈ రోజు భలే కుటుంబంలో పార్టిసిపేట్ చేయడానికి 2 కుటుంబాలు రెడీగా ఉన్నాయి. మొదటగా ఇక్కడికి వస్తున్నటువంటి కుటుంబం రామకృష్ణ గారి కుటుంబం. వెల్కమ్ సార్. రామకృష్ణ గారి కుటుంబంతో పోటీ పడడానికి వస్తున్నటువంటి కుటుంబం వెంకటేశ్వర్లు గారి కుటుంబం. వెల్కమ్ సార్. వెంకటేశ్వర్లు గారి కుటుంబం, రామకృష్ణ గారి కుటుంబం, 2 కుటుంబాలు రెడీగా ఉన్నాయి. సార్, మీ కుటుంబ పరిచయం. నా పేరు రామకృష్ణ శాస్త్రి. హైదరాబాద్లో గాంధీనగర్లో ఉంటాము. బిజినెస్ చేస్తున్నాం, ప్రింటింగ్ ప్రెస్. మా మిస్సెస్ పేరు రాజేశ్వరి, పెద్ద అమ్మాయి పేరు కావ్యదీప్తి, రెండో అమ్మాయి పేరు లక్ష్మీ జ్యోత్స్న. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పెద్ద అమ్మాయి. మొత్తం అందరి పరిచయం మీరే చేసేస్తున్నారు. వెరీ గుడ్. మీ హాబీస్ ఏంటి? అవి జనరల్ రీడింగ్ బుక్స్. మీ హాబీస్ ఏంటండి? కుకింగ్. మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్. హాబీస్ అంటే జనరల్గా చెప్పేసి ఆలోచించి చెప్పను అవసరం లేదా? మీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ వర్కింగ్ పిఎఫ్ ఆఫీస్ బర్కత్. మీ హాబీస్? హాబీస్ టీవీ. నా పేరు ప్రసూన, నేను హౌస్ వైఫ్ని. వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్. నా పేరు సూర్యకుమార్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్. నా పేరు సాయి సార్థక్, నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను క్రికెట్ ప్లేయర్. ప్లేయరా? ఎక్కడ? గ్రౌండ్లో. గ్రౌండ్లో. ఇంట్లో? ఇట్లా లేదు. ఇంట్లో క్రికెట్ లేదు, గ్రౌండ్లో క్రికెట్ ప్లేయర్. ఇంట్లో? ఇంట్లో ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీకు కూడా 2 కుటుంబాలు అయిపోయినాయి కదండి పరిచయాలు. 2 కుటుంబాల పరిచయాలు అయిపోయినాయి, రెడీగా ఉన్నారండి వాళ్ళు ఆడడానికి. ఫస్ట్ రౌండ్ ఫాదర్స్ రౌండ్. ఫాదర్స్ రౌండ్లో 2 ప్రశ్నలు ఉంటాయి సార్. ఆప్షన్స్ 4 ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఒకళ్ళు తీసుకున్న ఆప్షన్ ఇంకోటి తీసుకోవడానికి ఉండదు. ఫస్ట్ ఆప్షన్ ఎవరు తీసుకోవాలనే దానికి నేను ఇప్పుడు బొమ్మ బొరుసు వేస్తాను. చెప్పండి. బొమ్మ. బొమ్మ అని చెప్పారు, ఏమొచ్చిందండి? బొరుసు వచ్చిందండి. సో ఫస్ట్ ఛాన్స్ మీదండి. క్వశ్చన్, మొదటి ప్రశ్న. జ్యోతిష్యులను ఎప్పుడు ఎక్కువ మంది కలుస్తారు? జ్యోతిష్యులను ఎప్పుడు కలుస్తారు? వాళ్ళని ఎప్పుడు ఎక్కువ మంది కలుస్తారు? పెళ్లి ముహూర్తాలు పెట్టడానికో, నామకరణం చేయడానికా, జాతకాలు చూపించుకోవడానికా, వాస్తు తెలుసుకోవడానికా? జ్యోతిష్యులను ఎప్పుడు ఎక్కువ మంది కలుస్తారు? పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి, నామకరణం చేయడానికి, జాతకాలు చూపించడానికి, వాస్తు తెలుసుకోవడానికి. ఫస్ట్ ఆప్షన్ మీరే చెప్పాలి. జ్యోతిష్యులను ఎప్పుడు ఎక్కువ మంది కలుస్తారు? పెళ్లి ముహూర్తాలు పెట్టడానికా, నామకరణం చేయడానికా, జాతకాలు చూపించడానికా, వాస్తు తెలుసుకోవడానికా? జాతకాలు చూపించుకోవడానికి. ఓకే, మీ ఆప్షన్ ఏంటి? ఏ పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి. పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి, జాతకాలు చూపించుకోవడానికి. నామకరణం చేయడానికి ఎంతమంది కలుస్తున్నారు? ఓన్లీ 25%. ఓకే. వాస్తు తెలుసుకోవడానికి 50. వెరీ గుడ్. ఒకరికి 20, ఒకరికి 75, ఒకరికి 100 వచ్చింది. ఎవరికి 100, ఎవరికి 75? జాతకాలు చూపించుకోవడానికి 100, పెళ్లి ముహూర్తాలు నెక్స్ట్ హైయెస్ట్ కోరుకున్నారు. వెరీ గుడ్. 75, 100. ఇప్పుడు ఇంకా బొమ్మ బొరుసు లేదండి. ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళే ఫస్ట్ ఆప్షన్ చెప్తారు. మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ మీదే. ఏదైనా పబ్లిక్ ప్లేస్లో ఎవరిదన్నా వ్యాలెట్ దొరికితే ఎక్కువ మంది ఏం చేస్తారు? పర్స్. ఏదైనా పబ్లిక్ ప్లేస్లో ఎవరిదన్నా పర్స్ దొరికితే ఎక్కువ మంది ఏం చేస్తారు? చాలామంది ఎక్కువ మంది ఏం చేస్తారు దాన్ని? అది ఎవరిదో వాళ్ళకి పర్సనల్గా అందిస్తారు. నెక్స్ట్, అక్కడ ఉన్న సెక్యూరిటీకి అప్పగిస్తారు. సి,
అటు ఇటు చూసి ఉంచేసుకుంటారు. డి, ఎక్కడ దొరికిందో మళ్ళీ అక్కడే కరెక్ట్గా కొలిచి పెట్టేస్తారు. ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టేస్తారు. ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో పర్స్ దొరికితే, వ్యాలెట్ దొరికితే ఎక్కువ మంది ఏం చేస్తారు, అది ఎవరిదో వాళ్ళకి పర్సనల్గా అందిస్తారు. అంటే ఎంక్వైరీ చేసి ఎవరిదో దానిలో ఉన్న నెంబర్లు చూసి ఏదో చూసి ఫోన్ చేసి వాళ్ళకి అందిస్తారా ఎక్కువ మంది? అక్కడ ఉన్న సెక్యూరిటీ ఉన్నాడు కదండి, దొరికింది కదా అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తారా? మనం ఉంచుకుంటే బెటర్ ఆడికి ఇవ్వడం కంటే అని ఆలోచించకుండా ఆయన అందిస్తాడన్న నమ్మకంతో అతనికి ఇస్తారా? అటు ఇటు చూసేసి ఎవరు చూడలేదు కదా, ఎంతో కొంత ఉంటుంది కదా అని చెప్పి లోపల పెట్టేసుకుంటారా, ఉంచేసుకుంటారా? ఎక్కడ దొరికిందో మళ్ళీ అక్కడే ఉంచేస్తారా, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి? జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తారో చెప్పండి. మీరేం చేస్తారనేది మీరు ఆలోచించుకున్నా సరే, ఎక్కువ మంది చేసే పని ఏంటనేది ఆలోచించుకొని చెప్పండి ఏం చేస్తారు? బి, అక్కడ ఉన్న సెక్యూరిటీకి అప్పగిస్తారు. సెక్యూరిటీకి అప్పగిస్తారు. వ్యాలెట్ దొరికితే అక్కడ ఉన్న సెక్యూరిటీకి అప్పగిస్తారు తీసుకెళ్ళి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఎక్కువ మంది? సరే చూద్దాం. నెక్స్ట్ మీ ఆప్షన్ ఏంటండి? ఏ, అది ఎవరిదో కనుక్కొని పర్సనల్గా వెళ్ళి అడిగిస్తారు. నేనైతే సి అండి. చూద్దాం సికి ఎంతమంది ఉన్నారు. 75% నాలా చేస్తారు. ఇక మళ్ళీ వాళ్ళకి చేసి టెన్షన్ ఎందుకు? నేనని కాదు, ఎక్కువ మంది చేసేది 75% అలా చేసేస్తారు, ఉంచేసుకుంటారు ముందు, తర్వాత ఆలోచిస్తారు మిగతా విషయాలు. ఎక్కడ దొరికిందో అక్కడే పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు బాబు? అస్సలు లేరు, ఏదో ఒకటి చేస్తారు. సో ఇప్పుడు ఒకళ్ళకి 100, ఒకళ్ళకి 50 వచ్చింది. సెక్యూరిటీగా పర్సనల్గా అందించిన వాళ్ళకి ఎవరికి 100? సెక్యూరిటీకి ఇచ్చిన వాళ్ళకి 100, పర్సనల్గా అందించిన వాళ్ళకి 50. వెరీ గుడ్ సార్, మళ్ళీ 100 వచ్చాయి మీకు. 200 పాయింట్స్ వెంకటేశ్వర్లు గారి కుటుంబం, 125 పాయింట్స్ రామకృష్ణ గారి కుటుంబం. సెకండ్ ఆప్షన్ 75 ఉండింది, మీరు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్ రౌండ్ ఎవరు లీడ్లో ఉంటారో చూడాలి అంటే నెక్స్ట్ రౌండ్ ఆడాలి. నెక్స్ట్ రౌండ్ ఆడాలి అంటే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకోవాలి. విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. బ్రేక్కి ముందు స్కోర్స్ 200, 125. మరి ఇప్పుడు మదర్స్ రౌండ్, సెకండ్ రౌండ్ మదర్స్ రౌండ్. రండి, మదర్స్ రౌండ్లో ఎవరు లీడ్లో ఉన్నారో వాళ్ళే ఫస్ట్ ఆప్షన్ చెప్తారండి. మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మీదే. ప్రశ్న, జాతకాలని ఏ ఏజ్ గ్రూపులో వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు? జాతకాలని ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు? ఏ 20 to 30 years, బి 30 to 40 years, సి 40 to 50 years, డి 50 to 60 years. 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జాతకాలు ఎక్కువ నమ్ముతారా? 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జాతకాలను ఎక్కువ నమ్ముతారా? 40 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జాతకాలను ఎక్కువ నమ్ముతారా? 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జాతకాలు ఎక్కువగా నమ్ముతారా? ఎవరు ఎక్కువగా నమ్ముతారు? ఏ గ్రూప్ వాళ్ళు? డి 50 to 60. డి 50 to 60. 50 to 60 ఇంకంతా అయిపోయిన తర్వాత నమ్ముతారంటారు మీరు. ఓకే, మీరు 30 to 40. 30 to 40. 30 to 40 బికి వెళ్ళారు మీరు. బి, మీరు డి. 40 to 50 ఎవరు లేరా? 100% 40 to 50 అంటే అప్పుడప్పుడే కొంచెం వయసు వస్తుంటుంది. ఏమేం చేశారు, ఏమేం చేయాలి, ఇప్పుడు కొంచెం ఇప్పటిదాకా నమ్మకాలు లేవు అయ్యి అన్నా కూడా అప్పుడు కొంచెం నమ్మకాలు వస్తుంటాయి జనాలకి. 40 నుంచి 50 వరకు. 20 to 30 అస్సలు అప్పుడు జాతకాల గురించి పట్టించుకునే అంతగా లేరు. ఇప్పుడు ఒకళ్ళకి 75, ఒకళ్ళకి 50. 50 to 60 75, 30 to 40 75. 50 to 60 75 పాయింట్స్, 30 to 40 50 పాయింట్స్. మీకు 100 ఉండింది, తీసుకోలేదు మీరు. 100 మిస్ అయిపోయింది. 40 to 50. ఓకే, పర్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓల్డ్ ఏజ్లో చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం ఏది? ఓల్డ్ ఏజ్లో ముసలి వాళ్ళు అయిన తర్వాత చాలా కామన్గా వచ్చే సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఓల్డ్ ఏజ్లో వచ్చే
ప్రాబ్లం ఏంటి కామన్గా? టైం పాస్ కాకపోవడమా, ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కడమా, టైం పాస్ కాకపోవడమా, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్సా, దగ్గులు తుమ్ములు నొప్పులు ఇలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్సా, ఒంటరితనం ఎవరు మాట్లాడకుండా ఒక మూలన కూర్చోబెట్టేసేసి టైంకి ఇంత పడేసి అలా చూస్తూ ఉండే ఒంటరితనమా, పిల్లల ప్రవర్తన నచ్చకపోవడమా, పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే తప్పులు చేస్తుంటారు, ఏదేదో ప్రవర్తిస్తుంటారు, ఆ ప్రవర్తన వీళ్ళకి నచ్చకపోవడమా, ఏది కామన్గా వచ్చే ప్రాబ్లం అంటే ఆడ ప్రాబ్లం తీర్చలేడు, ఆడిని అలా బిహేవ్ చేయొద్దని చెప్పలేడు, బట్ చూస్తూ భరించలేడు, అదొక ప్రాబ్లం. ఓల్డ్ ఏజ్లో కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి? టైంపాస్ కాకపోవడం, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఒంటరితనం, పిల్లల ప్రవర్తన నచ్చకపోవడం. మీ ఆప్షన్ ఏంటి? బి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్. బి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మీరేం చెప్తారు? ఒంటరితనం. వెరీ గుడ్. ఒంటరితనం, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మరి పిల్లల ప్రవర్తన నచ్చకపోవడం పరిస్థితి ఏంటి? చూపించండి. అంత కాన్సన్ట్రేషన్ లేదు. టైం పాస్ కాకపోవడం 50. వెరీ గుడ్ అండి. ఒకళ్ళు 100, ఒకళ్ళు 75. మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తే మీరు తను చెప్పిందే చెప్పేవాళ్ళ? ఒంటరితనమే చెప్పేవాళ్ళు. ఒంటరితనమే చెప్పేవాళ్ళు. సో ఒంటరితనంకి 100 రావచ్చు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి 100 రావచ్చు. చూద్దాం ఎవరికి వచ్చింది. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ 100, ఒంటరితనం 75. వెల్ ప్లేడ్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ రామకృష్ణ గారి కుటుంబం 75 పాయింట్స్, వెంకటేశ్వర గారి కుటుంబం 100 పాయింట్స్. సో 375 to 50, 125 పాయింట్స్ డిఫరెన్స్లో ఉన్నారు. 125 పాయింట్స్ని కవర్ చేయాలి ఇప్పుడు పిల్లలు వచ్చి. చిల్డ్రన్స్ మీరు గెలవాలి అంటే చిల్డ్రన్స్ 125 పాయింట్స్ని మీరు కవర్ చేయాలి, ఎక్కువ తీసుకొచ్చుకోవాలి. వాళ్ళు 125 పాయింట్స్ తక్కువ సంపాదించుకోవాలి, అప్పుడు ఆట సమానం అవుతుంది. సరేనా? సరే, పిల్లలు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఎలా ఆడతారు, ఏం చేస్తారో చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. రామకృష్ణ గారి కుటుంబం 250 పాయింట్స్, వెంకటేశ్వర్ల గారి కుటుంబం 375 పాయింట్స్. నెక్స్ట్ బాధ్యత మీ మీద పడింది. ఎలాగైనా టీంని ముందుకు లాక్కు రావాలి మీరు. వాళ్ళన్నీ 25 చెప్పాలి, మీరు అన్ని 100లు చెప్పాలి. అప్పుడే ఏమన్నా కవర్ అవుద్ది. చూద్దాం రండి. చిల్డ్రన్స్ రౌండ్. రెడీయా? ఫస్ట్ క్వశ్చన్. దేనితో చేసిన వంట అంటే పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు. దేనితో చేసిన వంట అంటే పిల్లలు అస్సలు ఇష్టపడరు. ఏ క్యాబేజ్ ఫ్లేవర్తో చేసిన వంట అంటే ఇష్టపడరా పిల్లలు? కాకరకాయ, నాకైతే చాలా ఇష్టం ఇది. కాకరకాయతో చేస్తే ఇష్టపడరా పిల్లలు? సొరకాయ లేదా ఆకుకూరలు. పిల్లలు వీటిలో దేనితో చేస్తే వంట ఇష్టపడరు? క్యాబేజీతో చేస్తేనా, కాకరకాయతో చేస్తేనా, సొరకాయతో చేస్తేనా, ఆకుకూరలతో చేస్తేనా? ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ నీదే. బి. ఎందుకని? చేదుగా ఉంటుందనా? బట్ నాకు చాలా ఇష్టం తెలుసా అది. నీకు కూడా అంతేనా? బియా? ఓకే, మీరేం చెప్పారు? ఆకుకూరలు ఇష్టం ఉండదు. ఆకుకూరలు ఎందుకు ఇష్టం ఉండదు పిల్లలకి? జనరల్గా పర్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పనివ్వండి, మనం ఏం అందించకూడదు. ఆకుకూరలు, కాకరకాయ. మరి క్యాబేజీ నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు. చూద్దాం. 50% క్యాబేజ్. నెక్స్ట్ సొరకాయ 25%. వెరీ గుడ్, మంచి ఆప్షన్ తీసుకున్నావు. ఒకవేళ వాళ్ళు 100 అనుకుంటే 75 తీసుకున్నావు, లేదా వాళ్ళు 75 చెప్పుకుంటే నువ్వు 100 తీసుకున్నావు. కాకరకాయకి 100, ఆకుకూరలకి 100. కాకరకాయ 100, ఆకుకూరలు 75. పిల్లలకి ఇష్టం ఉండని వంటల్లో. బట్ నాకు కాకరకాయ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను పిల్లలు ఉన్నప్పుడు కూడా ఇష్టమే. నేను ఏమైనా తేడానా? నాకు ఎందుకో ఇష్టం, బాగా టేస్టీగా అనిపిస్తుంది కాకరకాయ. పులుసు చేస్తే ఇంకా ఇష్టం. ఓకే, 100 పాయింట్స్, 75 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళే విన్నర్స్. పిల్లలకు ఎక్కువగా నచ్చే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏది? పిల్లలకి ఎక్కువగా నచ్చే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏది? అవుతున్నాం ఏంటి? తెలుసా ఆన్సర్? ఏ వెనీలా, బి చాక్లెట్, సి
సి బటర్ స్కాచ్, డి స్ట్రాబెర్రీ. పిల్లలకి ఎక్కువగా నచ్చే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏది? ఆయన క్యూ చెప్తాడు ఆయన. వెనీలా. వెనీలా. నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? ఇద్దరు డిస్కస్ చేసుకోండి. అయితే డిస్కస్ చేసుకొని డిసైడ్ అవ్వండి. ఎవరు చెప్పింది మీరు ఏమి చెప్పకూడదు, వాళ్ళ ఇష్టం. ఆయన కూడా ఛాన్స్ ఇవ్వు, పర్లేదు, ఏమొద్దు. అంతే, నువ్వు మీ తమ్ముడు మాట వింటున్నావు, ఆయన మీ అన్న మాట, నువ్వు మీ అన్న మాట వినట్లేదు. చెప్పండి, మీతో డిస్కస్ చేసుకొని డిసైడ్ అవ్వండి. ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు? చాక్లెట్. నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావా? నీకేం చెప్పాలనుంది? వెనీలా ఉందా? మరి వెనీలాకి 100 పాయింట్లు వస్తాయి. మైక్లో మాట్లాడాలి. చాక్లెట్. చాక్లెట్. ఓకే, మీరు? Strawberry. స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ, చాక్లెట్. పాపం తను వెనీలా చెప్పాడు. వెనీలా చెప్పుంటే ఏమయ్యేదో చూడు. ఏ 2 పాయింట్స్ వచ్చేవి వెనీలా చెప్పుంటే. ఓకే, నెక్స్ట్ బటర్ స్కాచ్ 50. ఓకే, చాక్లెట్ స్ట్రాబెర్రీ 175. చాక్లెట్కి 100 ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. జనరల్గా పిల్లలంటే చాక్లెట్కి వెళ్ళిపోతారు కదా. చూద్దాం. చాకోలేట్, స్ట్రాబెర్రీ 75, 100. వెల్డన్, బాగా ఆడారు. వావ్, మొత్తం మీద బాగా స్కోర్స్ చేశారు వీళ్ళు. అన్ని హండ్రెడ్స్. ఒక్కటే క్వశ్చన్ 75 వచ్చినట్టున్నాయి మీకు. ఆల్ హండ్రెడ్స్. 575 స్కోర్. ఇప్పటి వరకు ఎవరికి ఎప్పుడు అంత స్కోర్ రాలేదు. 6 క్వశ్చన్స్కి 575 వచ్చింది. అంటే ఒక 25 తగ్గింది అంతే. ఆ ఒక్కటి కూడా 100 వచ్చి ఉంటే ఫుల్ స్కోర్, రికార్డు సృష్టించేవాళ్ళు మీరు. అయినా మీదే రికార్డు ఇప్పటివరకు. ఎవరికి 575 రాలేదు 6 క్వశ్చన్స్లో. గ్రేట్, వెరీ గుడ్. మీరు తక్కువేం తెలియదు, 400 వచ్చాయి. 400 అంటే చాలా వాటిల్లో 375తో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. గ్రేటే, బాగా ఆడారు, వెరీ గుడ్. మంచి స్కోర్, రికార్డ్ స్కోర్. అలాగే ఈరోజు భలే కుటుంబం విన్నర్స్ కూడా మీరే. కంగ్రాచులేషన్. 25,000 రూపాయల విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకున్నారు. 25,000 రూపీస్ వర్త్ గిఫ్ట్స్ మీరు తీసుకోవచ్చు అందులోంచి, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి. ఓకే అండి, వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా రకాలు ఉన్నాయి. అందులోంచి మీరు 25,000 రూపాయల గిఫ్ట్లు తీసుకోవచ్చు. అలాగే రన్నర్అప్గా ఉన్న మీరు కూడా ఏం డిసప్పాయింట్ అవసరం లేదండి. మీకు కూడా 10,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీరు సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్. 10,000 రూపీస్ వర్త్ గిఫ్ట్స్ మీరు సొంతం చేసుకున్నారు. 25,000 రూపీస్ మీరు సొంతం చేసుకున్నారండి. మరి నెక్స్ట్ ఇంకొకటి ఉంది, 5,000 రూపీస్ క్యాష్ జాక్ పాట్. ఈ జాక్ పాట్ ఇప్పుడు ఇక్కడ ఇలాగే ఈ 5,000 రూపీస్ తీసేసుకోవచ్చు. ఆన్సర్స్ బాగా ఎవరు చెప్తే వాళ్ళు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ స్కోర్స్ ఉండవు, 0 స్కోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. జాక్ పాట్ రౌండ్ స్టార్ట్ అవడానికి ముందు చిన్న బ్రేక్. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యార చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. $5,000 ఆన్ ద స్పాట్ జాక్ పాట్. ఈ జాక్ పాట్ రౌండ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 20 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఎవరు హైయెస్ట్లో ఉంటే వాళ్ళు ఈ 5,000 రూపీస్ గెలుచుకుంటారు. ఈ 20 క్వశ్చన్స్ కూడా బజర్ రౌండ్స్. నేను ప్రశ్న అడిగిన తర్వాత ఎవరు ముందు బజర్ నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. రెడీయా? +5 -5. ఒక టీం చెప్పలేకపోతే మళ్ళీ రెండో టీం ఛాన్స్ తీసుకుంటే -5 +5. ఓకే అండి. ఫస్ట్ అయితే +10 -10. ఫస్ట్ క్వశ్చన్, నర్తనశాల సినిమాలో బృహన్నల క్యారెక్టర్ చేసింది ఎవరు? ఎన్టీఆర్ రైట్ ఆన్సర్. +10. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో చదరంగం అని ఒక ఆటని అనేవారు. అది ఏ ఆట?
చెస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నది ఏది? యమున. కాదు. కృష్ణ. ఇప్పుడు ఏది అందులో ఏది ఫైనల్ చేస్తున్నారు మీరు? యమున. యమున ఫైనల్. -10. మన రాష్ట్రంలో అతి పెద్ద నది ఏది? మీరు ఛాన్స్ తీసుకుంటున్నారా లేదా చెప్పండి ఫస్ట్. నాకు ఛాన్స్ తీసుకుంటున్నారా? ఓకే, చెప్పండి. కృష్ణానది. కృష్ణానది. వావ్, నువ్వు చెప్పావు కృష్ణానదిని, బట్ అది కూడా రాంగ్ ఆన్సరే. కృష్ణ కాదు, యమున కాదు, గోదావరి. మన రాష్ట్రంలో అతిపెద్ద నది గోదావరి. మీకు -5, మీకు -10. ఇప్పుడు మీరు 15లో ఉన్నారు, మీరు -10లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. మహారాష్ట్ర రాజధాని ఏది? ముంబై. ముంబై రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇప్పుడు 0కి వచ్చారు మీరు. -10 నుంచి మీరు ఇప్పుడు 0కి వచ్చారండి. అక్కడ 15 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణుడి అన్న పేరేంటి? బలరాముడు. బలరాముడు. బలరామ. బలరాముడు. బలరాముడు రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 25 పాయింట్స్ అండ్ 0. నెక్స్ట్ క్వశ్చన్. గ్రాండ్ స్లమ్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? టెన్నిస్. టెన్నిస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. గ్రాండ్ స్లామ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు కూడా 10 పాయింట్స్కి వచ్చారు. అక్కడ 25, ఇక్కడ 10. ఇండియాలో మైదానం రచయిత ఎవరు? మైదానం రచయిత ఎవరు? మైదానం రచయిత ఎవరు? క్లూస్ ఇస్తూ ఉంటాను నేను. ఎవరైతే నొక్కుతారో నొక్కిన తర్వాత క్లూస్ ఉండవు. నొక్కే వరకు ఇస్తానే ఉంటాను, ఎవరైనా నొక్కే వరకు. ఇది ఆల్రెడీ 2 ఎపిసోడ్స్లో ఇచ్చాను. ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకైతే ఈజీ. ఓ బంగారు రంగుల చిలక ఈ పాటలో ఉన్న హీరో పేరు, ఈ రైటర్ పేరు సేమ్. శోభన్ బాబు. పాటలో శోభన్ బాబు ఉన్నాడా? అచ్చా, నొక్కేశారు మీరు. -10. చెప్పండి, ఇంకో ఛాన్స్ తీసుకోండి, పర్లేదు. ఆ పాటలో ఎవరున్నారు గుర్తు చేసుకోండి. ఓకే, -10. మళ్ళీ 0కి వెళ్ళిపోయారు మీరు. మీరు తీసుకుంటున్నారా ఛాన్స్? ఛాన్స్ తీసుకుంటున్నారా? చలం. చలం. ఛాన్స్ తీసుకున్నా. చలం. -10 + 5 రైట్ ఆన్సర్. చలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సుబ్రహ్మణ్యపురం అనే తమిళ్ సినిమాని తెలుగులో అనంతపురం. క్వశ్చన్ పూర్తి అవ్వలేదు, మీరు ఆన్సర్ చెప్పేశారు. మీ ఆన్సర్ ఏంటండి? అనంతపురం. క్వశ్చన్ పూర్తి అయితే బాగుండేది, అయినా బాగానే ఉంది. రైట్ ఆన్సర్ అనంతపురం. తెలుగులో ఏ పేరుతో వచ్చింది? సుబ్రహ్మణ్యపురం అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో వచ్చింది? నెక్స్ట్ క్వశ్చన్. ఒరిస్సా రాష్ట్రంలో మాట్లాడే భాష ఏది? మీరే మళ్ళీ. ఒరియా. ఒరిస్సా రాష్ట్రంలో మాట్లాడే భాష ఏది? ఒరియా భాష. 0-40 అనుకున్నాను. మీరు కూడా అనవసరంగా ఉన్న వాటిలోంచి ఒక 10 తీసేశారు అని అనుకోలేదు, బట్ వచ్చేసాయి 10. 50 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టిటిడి అంటే ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం. టిటిడి. తిరుమల తిరుపతి దేవస్థానం. తెలుగు అబ్రివేషన్ చెప్తున్నారు, నేనేమో టిటిడి అంటున్నాను. టిటిడి తెలుగులో చెప్తున్నా, దాన్ని నేను ఇంగ్లీష్లో అడిగాను. తెలుగులో సేమా? రైట్ ఆన్సర్. తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంగ్లీష్లో కూడా దేవస్థానాన్ని దేవస్థానమే అంటారా అండి? ఎందుకంటారండి? దేవస్థానం అంటారు. వాళ్ళు అలా పెట్టారు దానికి మాత్రం. యాక్చువల్గా అంటే రాసేటప్పుడు డివిఎస్ దేవస్థానం, తిరుపతి దేవస్థానాన్ని టిటిడి అని రాసేశారు. ఓకే, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే మారిపోద్ది యాక్చువల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. రిషికేష్లో ఎంత కష్టంగా ఉంది ఏంటండి ఇది. రిషికేష్లో ప్రవహించే నది పేరు ఏంటి? గంగా నది. రిషికేష్లో ప్రవహించే నది పేరు
ఆ పేరులో కృష్ణ. ఆ పేరులో కృష్ణ. ఋషికేశ్లో ప్రవహించే నది పేరేంటి? ఋషికేశ్ ఊరి పేరే కదా. నన్ను మీరు క్వశ్చన్ అడగద్దు, ఆన్సర్ చెప్పాలంతే. నేనే క్వశ్చన్ అడిగే రైట్ నా ఒక్కడికే ఉంది ఇక్కడ. దానికి నేను డబ్బులు కూడా తీసుకుంటాను మీ దగ్గర. అంతే, గంగా నదే. ఆవిడ ఋషికేశ్ అంటే కేశులో కీ ఉంది కదా డాడీ, కీ అంటే కృష్ణ డాడీ అంటాను ఇందాక నుంచి. అలా ఎలా కృష్ణ వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బెంగళూరుని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? బెంగళూరు. రైట్ ఆన్సర్. బెంగళూరుని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. అడవి సినిమా డైరెక్టర్ ఎవరు? రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు? విలువిద్యలో గెలిచిన వాళ్ళకి. విలువిద్యలో గెలిచిన వాళ్ళకి ఇస్తారు. రాంగ్ ఆన్సర్, -10. మీరు ఛాన్స్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. ఓకే, చెప్పండి. ద్రోణాచార్య అవార్డుని ఎవరికి ఇస్తారు? నేర్పించే వాళ్ళకి. ఏం నేర్పించే వాళ్ళకి? టెన్నిస్. ఏదైనా విద్యలో నేర్పించే వాళ్ళకి. ఏదైనా విద్య అంటే చదువా? చదువు అంటే స్పోర్ట్స్లో ఏదైనా కరెక్ట్గా చెప్పండి. స్పోర్ట్స్లో ఇచ్చే గురువు అంటే ఏమంటారు వాళ్ళని? కోచ్. కోచ్, రైట్ ఆన్సర్. స్పోర్ట్స్ కోచ్కి ఇస్తారని ద్రోణాచార్య. మీరు ద్రోణాచార్య అంటే అటు వెళ్ళిపోయారు. ద్రోణాచార్యుడు బాణాలు అటు వెళ్ళిపోయారు. కాదు, ద్రోణాచార్య అనే అవార్డు స్పోర్ట్స్ కోచ్కి ఇస్తారు. అర్జున్ అవార్డు స్పోర్ట్స్ మెన్స్కి లేదా స్పోర్ట్స్ ఉమెన్కి ఇస్తారు. ఇది కూడా కోచ్ ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఇస్తారు ద్రోణాచార్య అవార్డు. +5 ఇక్కడ స్కోర్ తర్వాత చెప్తాను. పోయినాయి కాబట్టి 10, మీది సస్పెన్స్లో పెట్టాను స్కోర్. పోగొట్టుకున్నారు కాబట్టి టెన్షన్ రావాలి ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. శంకరాభరణం సినిమాలో నటించిన ప్రఖ్యాత నర్తకి ఎవరు? మంజు భార్గవి. శంకరాభరణం సినిమాలో నటించిన ప్రఖ్యాత నర్తకి ఎవరు? నర్తకి మంజు భార్గవి. హీరోయిన్ కాదు, నర్తకి. రైట్ ఆన్సర్, మంజు భార్గవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ మైకేల్ జాక్సన్ అని ఎవరిని అంటారు? ప్రభుదేవ. అదే మీ ఆన్సరా? మారుస్తున్నారా? ప్రభుదేవ. నేనేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాను. మీరేం చెప్తే అది తీసుకుంటాను. ఇండియన్ మైకేల్ జాక్సన్ అని ఎవరిని అంటారు? మీ ఆన్సర్ ఏంటండి? ప్రభుదేవ. ప్రభుదేవ మీ ఆన్సరా? అదేనా? డిస్కషన్ అయిపోయింది కదా, అదే మీ ఆన్సర్ కదా. బ్యాడ్ లక్ మీకు, వాళ్ళు చెప్పింది రైటే. రైట్ ఆన్సర్ ప్రభుదేవ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జూని క్వశ్చన్ అసలు మొదలే అవ్వలేదు, నొక్కేసారు. చెప్పండి ఆన్సర్. జూన్ తెలుగులో ఏమంటారు అనుకో. క్వశ్చన్ నాకు చెప్పొద్దు, మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఇష్టం వచ్చిన క్వశ్చన్ వేసుకోండి దాని మీద. జంతు ప్రదర్శనశాల. టెన్షన్ తెచ్చుకున్నారు. జూని అనగానే నొక్కేశారు రామకృష్ణ గారు. ఆన్సర్ వచ్చేసి జంతు ప్రదర్శనశాల అన్నారు. క్వశ్చన్ ఏంటో నేను అడగలేదు ఇంకా. క్వశ్చన్ ఏంటో నేను చిన్న బ్రేక్ తర్వాత చెప్తానండి. బ్రేక్ తర్వాత నేను క్వశ్చన్ చెప్తాను. ఆ క్వశ్చన్ ఆయన చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది, లేకపోతే 10 పాయింట్స్ పోతే దాంతో ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. వెంకటేశ్వర్లు గారి కుటుంబం 25 పాయింట్స్లో ఉన్నారండి. వీళ్ళు యాక్చువల్గా హ్యాపీగా ఉన్నారు పాయింట్స్ తోటి, బట్ ఇప్పుడే నొక్కేసి క్వశ్చన్ అవ్వకుండా జూని అనగానే పక్కన నొక్కేశారు. క్వశ్చనే అవ్వలేదు. ఆన్సర్ ఏం చెప్పారండి? జంతు ప్రదర్శనశాల. కరెక్టే చెప్పారు, రైట్ ఆన్సర్. జూని తెలుగులో ఏమంటారు?
జంతు ప్రదర్శనశాల. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో అతిపెద్ద బస్ టెర్మినల్ ఎక్కడ ఉంది? ఇండియాలో అతిపెద్ద బస్ టెర్మినల్ ఎక్కడ ఉంది? ఢిల్లీ. ఢిల్లీ. రాంగ్ ఆన్సర్. -10. చెప్తారా అండి? చెప్పండి. హైదరాబాద్. హైదరాబాద్. -5. చెన్నైలో ఉందండి. చెన్నై ముఫ్సిల్ టెర్మినల్ అని ఉంది. చెన్నై. మన హైదరాబాద్లో మీరు ఎక్కడ అనుకుంటున్నారు? మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అంటున్నారా? దానికంటే విజయవాడలోనే పెద్దది ఉన్నట్టుంది కదా. ఇంకా విజయవాడ పెద్దది. విజయవాడ పెద్దది కదా. వీటికంటే చెన్నైలో అక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే మీరు చెప్పింది రైట్ అవ్వచ్చేమో ఒకవేళ. ఇండియాలో ఉన్నప్పుడు చెన్నై. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది సార్. నెంబర్ 1 ఇండియాలో హైదరాబాద్ అంటే బస్సెస్ ఎక్కువ ఇది చేయడం రావడంలో. చెన్నైలో కూడా బాగుంది. అంటే నెంబర్ 1 హైదరాబాద్ వచ్చింది. ఇది బస్సులు వచ్చే ఎక్కువ సార్. బస్ టెర్మినల్ మాత్రం చెన్నైలో ఉందండి. చెన్నై ముఫ్సిల్ బస్ టెర్మినల్. ఓకే, మీకు ఒక 5 పోయినాయి, మీకు ఒక 10 పోయినాయి. దాంతో మీ ఇద్దరు టెన్షన్లోకి వచ్చేసారండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను అడగడానికి ముందు మీరు ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను, చూడండి. ప్రభువులా బాగుంది, చాలా బాగుంది. ఇదేనా మీ ధర్మం? ఇదేనా మీ న్యాయం? పాలనలో పేదవాళ్ల నోళ్లు కొట్టడం, అడవిలో నోరు లేని జీవాలను కొట్టడం. రాచరికపు తలవాటు ఎక్కడికి పోతుంది? అడవిలో నోరు లేని జీవాల్ని ఏంటో. ఓకే, ఆయన చెప్పినట్టు మనం చెప్పలేము, ఎప్పటికీ చెప్పలేము. ఎంత ట్రై చేసినా చెప్పలేము. ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. డైలాగ్ చెప్పడంలో నెంబర్ 1 ఎన్టీ రామారావు గారు. సరే, క్వశ్చన్ అడుగుతున్నానండి. బజర్ రెడీ. వీడియో క్లిప్పింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో క్లిప్పింగ్ ఏ సినిమాలోది? నొక్కండి సార్, నొక్కండి. మీ సంగతి చెప్తాను. నొక్కండి, నొక్క నువ్వు. ఎందు నువ్వు నొక్క నువ్వు. సారికి తెలవచ్చు కదా. అదిగో ఆ సినిమా మనం అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళామన్నారు. మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు తెలీదా? నొక్కట్లేదు. ఎవరు నొక్కరా? ఎవరు నొక్కకపోతే ఏమవుతుంది సార్? ఏమవుతుంది? మార్కులు ఏం పోగా? మార్కులు పోవు. క్లూస్ చెప్తాను. మీరు ఎవరన్నా ఒకళ్ళు నొక్కే వరకు క్లూస్ చెప్తూ ఉంటాను. ఒక కథ ఇది. ఒక కథ. గులేబా కావాలి కథ. గులేబా కావాలి కథ. వావ్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. గులేబా కావాలి కథ. 30 మీ పాయింట్స్. వాళ్ళ పాయింట్స్. పాయింట్స్ చెప్పండి. చెప్పరండి. రూల్ ఏమైనా ఉందా? చెప్పాలని చెప్పండి. ఎక్కడుందండి? నో చెప్పడాలు. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. H2O. క్వశ్చన్ అవ్వలేదండి అసలు. మొదలెట్టిన ఒక ముక్క అంతే. నేను ఇంకా 22 ముక్కలు ఉన్నాయి అక్కడ. నేను నాన్ వెజిటేరియన్ కూడా కదా. ఆ ముక్కలు నేను తినేద్దామంటే. ఆన్సర్ చెప్పండి. మంచి పని చేశారు. జింగి చెక్క జింగి చెక్క జింగి చెక్క. బాగా ఎందుకు నొక్కేశారండి? హాయిగా ఉండేవాళ్ళు కరెక్ట్ టెన్షన్ తీసుకొచ్చేసారు. ఇక హ్యాపీ, మనం హ్యాపీ. మంచి పని చేశారు, నొక్కేసి. ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. H2O అన్నాను నేను, అంతే. ఇంకా చాలా క్వశ్చన్ ఎంత ఉందంటే ఇంకా 1 2 3 4 వర్డ్స్ ఇంకా ఉన్నాయి క్వశ్చన్లో. వర్డ్స్ లెటర్స్ కూడా చెప్పమంటారు నన్ను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 లెటర్స్ ఉన్నాయి క్వశ్చన్లో ఇంకా. మీరు ఆన్సర్ చెప్పండి. నీరు ఆన్సర్. నీరు. వాటర్. వాటర్. వాటరా నీరా? రెండు ఒకటే. ఇంగ్లీష్లో వాటర్. అది ఇంగ్లీష్ తెలుగు అవుద్ది. రెండు ఒకటి ఎట్లా అవుద్దండి? చెప్పండి నాకు. మీరు ఏ ఒకటి చెప్పండి ఆన్సర్, పర్లేదు. నీరు. నీరు. చెమటలు ఎక్కువ అయిపోతుంది. చెమటలు ఏంటి సార్? నాకు చెమటలు వచ్చాను. అనవసరం టెన్షన్ పడి మీరు టెన్షన్ పెట్టారు. ఇప్పుడు సేఫ్లో ఉన్న వాళ్ళు 30 పాయింట్స్ మనవి, అవి వాళ్ళ పాయింట్స్. పాయింట్స్ చెప్పకుండా మీరు టెన్షన్ పెడుతున్నారు. పెట్టాలి కదా మీరు. మరి క్వశ్చన్ చదవనివ్వకుండా మీరు నొక్కితే తప్పులేదు. నేను పాయింట్స్ చెప్పకుండా అడిగితే తప్పేంటండి? మీరు నన్ను క్వశ్చన్ చదవనివ్వరా? నాకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, యాంకరింగ్ చేస్తున్నాను, చదవమంది నన్ను క్వశ్చన్లు. నన్ను ఏమైనా ఆన్సర్లు చెప్పమన్నారా వాళ్ళు? అది కూడా మీరు నాకు ఛాన్స్ ఇవ్వకపోతే నేను ఏం చేయాలి ఇక్కడ వచ్చి? సారీ అండి. క్వశ్చన్ నేను చదవకముందు మీరు నొక్కడం వల్ల ఈ కామెడీ అంతా పక్కన పెడితే చిన్న మిస్టేక్ జరిగింది.
మీరు నొక్కడం వల్ల. క్వశ్చన్ నేను చదివిన తర్వాత అయితే వాళ్ళు నొక్కేవాళ్ళు, ముందు మీరు నొక్కేశారు కాబట్టి మీకు లాభం జరిగింది, వాళ్ళకి నష్టం జరిగింది. రైట్ ఆన్సర్. H2O అనే రసాయన నామం దేనిది? వాటర్, నీరు, ఏదైనా ఒకటి. ఇక్కడితోటి జాక్ పాట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మీ స్కోర్ చెప్తాను. మీకు 2500, వీళ్ళకి 2500 ఇద్దాం అనుకున్నానండి, కుదరలేదు. మొత్తం 5000 మీరే కొట్టేశారు. 90 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఇది రాంగ్ అయినా, దీనికి ముందుది రాంగ్ అయినా ఏమైనా ఏం కాదు, చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. అందుకే మీకు ఈ మాత్రం అన్న కొంచెం టెన్షన్ ఉండాలి, లేకపోతే మరీ రిలాక్స్డ్గా ఆడతారు కదా. స్కోర్ తెలిస్తే ఎలాగో మనం గెలిచాంలే అన్నట్టుగా ఉంటుంది. అలాగంటే ఇది బెటర్ కదా, అందుకని అలా చేశాను. లేకపోతే నిజంగా టెన్షన్ ఉన్నప్పుడైతే చెప్పేస్తానండి, లేకపోతే రాంగ్ అవుతుంది కదా. టెన్షన్ లేదు కాబట్టి చిన్న టెన్షన్ తీసుకొచ్చాను. మీలో ఆడియన్స్ అందరూ చూస్తున్నారు, వాళ్ళకి పెద్ద టెన్షనే లేదు. వెల్ ప్లేడ్. మొత్తం మీద మీరు ఒకటి గెలిచారు, ఒక రౌండ్. భలే కుటుంబం రౌండ్ మీరు గెలుచుకున్నారు 25,000 రూపాయల ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ని. వాళ్ళు 10,000 రూపాయలు మాత్రమే గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ 5,000 రూపీస్ క్యాష్ ఆన్ ద స్పాట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇంట్లో ఎవరండి ఫైనాన్షియల్స్? నేనే. మీరు అడి చూసారు ఎందుకు ఫస్ట్? నేను చెప్పమంటావు, ఒక్కసారికి నా పేరు చెప్పమంటావా? పర్లేదండి, ఇక్కడ ఫైనాన్షియల్స్ ఎవరు లేరు. నీకు వద్దు, నువ్వు 2 క్వశ్చన్లు పోయాయి, నీ వల్ల నాశనం అయిపోయింది మొత్తం గేమ్ అంతా. తీసుకో. అంటే వాళ్ళ డాడీ మాటకి వాల్యూ ఇచ్చే రాంగ్ ఆన్సర్ చెప్పలేదు కదా, అందుకని డబల్స్ ఇచ్చాను. లేదు నేను చెప్పిందే చెప్పాలి అంటే పోయేది కదా మొత్తం. మా డాష్ మొత్తం మీకే, మీ ఇష్టం ఏం చేసుకుంటారో ఎలా పంచుకుంటారో. నేను మాత్రం 5,000 మీకు ఇచ్చేసాను. సో మీరు 15,000 రూపాయలు థ్యాంక్ యూ. టోటల్గా 5,000 రూపాయలు క్యాష్, అలాగే 10,000 రూపాయలు గిఫ్ట్స్ గెలుచుకున్నారు. టోటల్ 15,000 గెలుచుకున్నారు. మీరు 25,000 రూపీస్ గెలుచుకున్నారండి. కంగ్రాచులేషన్స్. బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసాం. ఓకే, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదండి. ఆ ఎంజాయ్తో పాటు మీరు కూడా గిఫ్ట్ సొంతం చేసుకోవాలనుకుంటే నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీ అమ్మమ్మ అల్లుడు భార్య కూతురు మీకేమవుతుంది? మీ అమ్మమ్మ అల్లుడు భార్య కూతురు మీకేమవుతుంది? ఏ అత్త, బి అక్క లేదా చెల్లి, సి అమ్మ, డి వదిన. అత్త, అక్క లేదా చెల్లి, అమ్మ, వదిన. కరెక్ట్ ఆప్షన్ మీరు లెక్కేసుకొని, మీ అమ్మమ్మ అల్లుడు భార్య కూతురు మీకు ఏమవుతుందో లెక్కేసుకొని చూసుకొని జాగ్రత్త కరెక్ట్ ఆప్షన్ టైప్ చేయండి. బీకే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ టైప్ చేసి 56006655కి SMS చేయండి. మీరు కూడా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ని సొంతం చేసుకోండి, ఆనందంతో పాటు అదృష్టం కూడా. గత ఆదివారం ఎపిసోడ్లో మేము అడిగిన SMS ప్రశ్న, బ్రహ్మదేవుని భార్య పేరేంటి? బ్రహ్మదేవుని భార్య ఎవరు? ఏ లక్ష్మి, బి సరస్వతి, సి సావిత్రి, డి పార్వతి. సరైన సమాధానం SMS ద్వారా వినైన విజేత. ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు, ఎంత సరదాగా ఉంటుంది, ఎన్ని గిఫ్ట్లు గెలుచుకుంటారు, ఎన్ని ఆన్సర్లు చెప్తారు, ఎన్ని టఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, ఎన్ని ఈజీ క్వశ్చన్స్ చేయలేక వదిలేస్తారు, మీరందరూ ఎంజాయ్ చేద్దరు కానీ చూసి. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ మిక్సీ ఏదైనా కొనండి 800 నుండి 1000 రూపాయల వరకు తగ్గింపు పొందండి. సహసమర్పణ GRT Stylus. Local